Okay, sir. So first of all, what is a Python? Python ante enti manaki asalu? So we'll take that for the what is a Python. Okay. Okay, sir. So Python is a general purpose language. What is the general purpose? The general purpose ante enti means first meeku C language appudu kuda cheppanu. General purpose ante enti, like for example ఇంత ముందు మనకు COBOL అని ఉండేది. ఆ COBOL ఎందుకు యూజ్ చేసేవాళ్ళం? బిజినెస్ అప్లికేషన్స్ రన్ చేయాలి అంటే COBOL కావాలి. అలాగే ఫోర్ట్రాన్ అని ఉండేది. ఫోర్ట్రాన్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళము? ఇంజనీరింగ్ అప్లికేషన్స్ మాత్రం రన్ చేయాలంటే ఆ అప్లికేషన్ మన కంప్యూటర్లో ఉండాలి. అలాగే పాస్కల్ ఉండేది. పాస్కల్ ఎందుకు? సైంటిఫిక్ అప్లికేషన్స్ రన్ చేయాలంటే పాస్కల్ కావాలి. ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ అంటూ అవసరం వచ్చింది. సో దాని తర్వాత ఏం చేశారు? సార్ డెన్నిస్ రిచ్ అని అతను 1972లో ఇలా కాదు, మనం ఏ అప్లికేషన్ అయినా రన్ చేసుకునేటట్టు ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయాలని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశారు. అదే సి లాంగ్వేజ్. ఓకే. సో దాని తర్వాత ఏవైతే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్స్ అంతా జనరల్ పర్పస్ లాంగ్వేజ్ లేదు. అంటే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం సైంటిఫిక్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, ఇంజనీరింగ్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనం బిజినెస్ అప్లికేషన్స్ కూడా తయారు చేయొచ్చు. ఇక్కడ కూడా పైథాన్ వచ్చేసేసి జనరల్ పర్పస్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో వాట్ ఎవర్ వి వాంట్ వి కెన్ డూ దట్. ఏదన్నా సరే చేయొచ్చు. సో ఒక ఇంటర్వ్యూలో ఒక అతన్ని క్వశ్చన్ అడిగారట. సో పైథాన్ నుంచి మీరు ఏం తయారు చేయగలుగుతారు అంటే అతను బోర్డు మీద రాశాడు, వీ కెన్ డెవలప్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైథాన్ అని చెప్పేసి డాష్ 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 అని పెట్టాడు. అంటే ఆ ఇంటర్వ్యూ చేసి అతను అడిగాడు, ఏంటి డాష్ డాష్ అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా ఫిల్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు పైథాన్ తోటి అంటే. సో దట్ మచ్ ఆఫ్ పవర్ ఇస్ దేర్ ఇన్ ద పైథాన్. ఓకే. సో పైథాన్ ఈజ్ ఎ జనరల్ పర్పస్ డైనమిక్. డైనమిక్ అంటే ఏంటి? సో ఇక్కడ డైనమిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సి లాంగ్వేజ్ లో ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే దాన్ని డాటా టైప్ డిక్లేర్ చేయాలి. సో దాని డాటా టైప్ ఇంటీజరా, ఫ్లోటా, దాని అది క్యారెక్టర్ టైపా, ఏ టైప్ నేను డిక్లేర్ చేయాలి, అప్పుడు దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. సో సి లాంగ్వేజ్ లో అలా సార్, పైథాన్ లో అలా కాదు. పైథాన్ లో మనం వితౌట్ ఎనీ డాటా టైప్ డిక్లేర్ చేసుకుంటాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్న వేరియబుల్ కి నేను 10 అనేది డిక్లేర్ చేయాలి. ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే అది ఎర్రర్ మెసేజ్. జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాను. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చానో ఆటోమేటిక్ అది ఇంటీజర్ వాల్యూగా తీసేసుకుంటుంది. డైనమిక్ అది మొత్తం అలొకేషన్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ వి కెన్ సే దట్ ద డైనమిక్. అందుకే పైథాన్ మనం డైనమిక్ ఇది అంటాం. అండ్ యాజ్ యూజువల్ పైథాన్ ఇస్ ద హై లెవెల్ లాంగ్వేజ్. మీకు తెలుసు మనకి లో లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది, అసెంబుల్ లాంగ్వేజ్ ఉంటుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ సో పైథాన్ సపోర్ట్స్ దట్ ఫర్ ద హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఈజీగా ప్రోగ్రామ్స్ రాయొచ్చు, వీ కెన్ ఈజీలీ రీడబుల్ ఆల్సో. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇట్స్ నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ద బేసిక్ లాంగ్వేజ్. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు యూజింగ్ దిస్. అండ్ ఇట్స్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? లైక్ మనం ఎప్పుడైనా సరే ఒక హై లెవెల్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మిషన్కి అర్థం కాదు. ఆ ప్రోగ్రామ్ మనము కంపైల్ అన్న చేయాలి, ఇంటర్ప్రిటర్ అన్న చేయాలి. ఇది ఆల్రెడీ ఫస్ట్ ప్రాసెస్ మనం అప్పుడు డిస్కస్ చేసాం. కంపైల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. సింటాక్స్ ఎర్రర్స్ ఏం లేకుంటే అది మిషన్ లెవెల్ కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ కూడా సేమ్ ఫంక్షన్. ఫస్ట్ అది సింటాక్స్ ఏమైనా ఉంటే చెక్ చేస్తుంది, లేదంటే అది కన్వర్ట్ ఇంటూ మిషన్. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఇస్ ద కంపైలర్ వచ్చేసి టోటల్ ప్రోగ్రామ్ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ వన్ బై వన్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. That is called, we can say that on the interpreter program. So Python is a general purpose, dynamic and a high level and interpreted programming language. Second HSSC, it supports object oriented programming approach to develop applications. What is the object oriented program? So మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ ని రాయాలంటే 2 స్టైల్స్ రాయొచ్చు. ఒకటి వచ్చేసేసి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటారు. దట్స్ అ పిఓపి, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఇంకొకటి వచ్చేసేసి ఓఓపి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. డిఫరెన్స్ ఏంటి? పిఓపి మనం సి లాంగ్వేజ్ లో లాస్ట్ లో ఫంక్షన్స్ తయారు చేసాం. ఆ ఫంక్షన్స్ నే పిఓపి అంటారు. సో ఎందుకు మన సి లాంగ్వేజ్ లో ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది. మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ అవుతుంది. కాల్ అయ్యేది మెయిన్ ఫంక్షన్. సో సి లాంగ్వేజ్ లో మనం ఏదైనా సరే ఫంక్షన్స్ లో రాస్తాం. ఫంక్షన్ ని కాల్ చేస్తేనే ఫంక్షన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రియల్ టైం ఎంటిటీ.
ప్రతి ఒక్కటి మనకి రియల్ టైం ఎంటిటీగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, హ్యూమన్ ఈజ్ ఎ క్లాస్. ఒక క్లాస్ హ్యూమన్. సో ఆ హ్యూమన్ లో ప్రతి ఒక్క మనిషి ఒక ఆబ్జెక్ట్. అయితే ఆ మనిషికి ఏముంటుంది, ఒక కళ్ళు ఉంటాయి, ఒక తల ఉంటుంది, ఒక హెడ్స్ ఉంటాయి, లెగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఏంటి, ఆ ప్రాపర్టీస్ అనమాట, ఆ పర్సన్ యొక్క ప్రాపర్టీస్. సో ఇలా మనం తయారు చేసేదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి కోర్ పైథాన్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ పైథాన్ స్టార్ట్ అవుతుంది. అడ్వాన్స్డ్ పైథాన్ స్టార్ట్ అయినప్పుడు మీకు నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఫుల్ గా డిస్కస్ చేస్తాను. సో మనకి ఒక 20 days మనకి దీని మీదనే ఉంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాం. అప్పుడు నేను ఫుల్ గా మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, ఓకే సార్. నా నెక్స్ట్ వచ్చేసేసి ఇట్ ఈస్ అ సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అండ్ ప్రొవైడ్స్ లాట్స్ ఆఫ్ హై లెవెల్ డేటా స్ట్రక్చర్స్. ఇట్స్ అ సింపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సి లాంగ్వేజ్ లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాయాలి, మెయిన్ రాయాలి, ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఇవ్వాలి, ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అండ్ కామా సి అని ఇచ్చేసేసి కింద సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, తర్వాత ప్రింటెడ్ పర్సంటేజ్ బి సి అని చెప్పేసి ఇన్ని లైన్స్ రాయాలి. కానీ పైథాన్ లో అట్లా స్ట్రక్చర్ ఏమి ఉండదు. పైథాన్ లో డైరెక్ట్ గా మనకి వితౌట్ మెయిన్స్ ఇవేమి ఉండవు. దానికి డైరెక్ట్ గా మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి కింద ఏ ప్లస్ బి అని ఇచ్చేస్తే ప్రింట్ అయిపోతుంది. సో దానికి ఒక స్ట్రక్చర్ అంటూ లేదు. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండాలి, ఇక్కడ ఇవి ఉండాలన్న రూల్ ఏం లేదు. సో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ దట్ వన్ జస్ట్ లైక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు పైథాన్ లో. నా సి ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, నేను ఇంటీజర్ కూడా ఇవ్వట్లేదు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అన్నాను, ఏ ప్లస్ బి అని ఇచ్చాను. దట్స్ ఎనఫ్. ఆటోమేటిక్గా నాకు 30 ఆన్సర్ వస్తుంది. అంటే నేనేమి ఇక్కడ ఒక స్ట్రక్చర్, ఒక మెయిన్ ప్రోగ్రాము, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. దట్స్ వై వి కెన్ సే ఇట్ ఇస్ అ సింపుల్ లాంగ్వేజ్, ఈజీ టు లెర్న్. సి లాంగ్వేజ్ లో ఒక స్ట్రక్చర్, ఇక్కడ మన కామాలు పెట్టాలి, ఇక్కడ పర్సంటేజ్ డీల్ ఇవ్వాలి, ఇక్కడ కొటేషన్ పెట్టాలి అన్నది ఏం లేదు. వీ కెన్ ఈజీ టు లెర్న్ ఎ పవర్ఫుల్ వర్సటైల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ మేక్స్ అట్రాక్టివ్ ఫర్ ద అప్లికేషన్ డెవలప్మెంట్. మీరు పెద్ద పెద్ద అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఈజీగా మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే దేర్ ఇస్ నో సింటాక్స్, మేజర్ సింటాక్స్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ ఇచ్చాం పైథాన్ సింటాక్స్ అండ్ డైనమిక్ టైపింగ్. డైనమిక్ టైపింగ్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను, జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తే అయిపోతుంది. సిస్టమ్ లో మెమోరీలో అదే తీసేసుకుంటుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని. ఇంకొక విషయం, మనం ఇంటీజర్స్ డిక్లేర్ చేసేటప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయని చెప్పారు. షార్ట్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్. షార్ట్ ఇంటీజర్ వచ్చేసేసి మనకి 0 to 65,535 వరకు సపోర్ట్ చేస్తుంది. సో అదే లాంగ్ ఇంటీజర్ అయితే 2 billion అట్లా మనము రేంజ్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకు రేంజ్ ఏమి ఉండదు. జస్ట్ మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పెద్దది ఇచ్చినా అదే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. మనం ఇది షార్ట్, ఇది లాంగ్ అంతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా డైనమిక్ అది మొత్తం తీసేసుకుంటుంది. సో పైథాన్స్ సింటాక్స్ అండ్ డైనమిక్ టైపింగ్ విత్ ఇట్స్ ఇంటర్ప్రిటెడ్ నేచర్ మేక్ ఇట్ an ideal language for scripting and rapid application development. Okay, the Python is a dynamic language. So మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే తీసేస్తుంది. నెక్స్ట్ ద పైథాన్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామ్ ప్యాటర్న్స్ ఇంక్లూడింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఫంక్షనల్ ఆర్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ స్టైల్స్. సో పైథాన్ లో వచ్చేసేసి మనం ఫంక్షన్స్ రాయొచ్చు, అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సపోర్ట్ కూడా చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, పైథాన్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్. ప్యాటర్న్ అంటే మనకి 2 ప్యాటర్న్స్ ఇంతకుముందు చెప్పినట్టు, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ 2 స్టైల్స్ లో రాయొచ్చు, ప్యాటర్న్స్ లో రాయొచ్చు. సో పైథాన్ వచ్చేసేసి 2 సపోర్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ సపోర్ట్ చేస్తుంది, ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది. దట్స్ బోత్ స్టైల్స్, ప్రోగ్రామింగ్ స్టైల్స్ సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ అంట. ఓకే, క్లియర్? Yes sir. ఓకే, కెన్ యూ టేక్ దిస్ వన్? Yes sir. రాసిన తర్వాత చెప్పండి. ఓకే. లేకుంటే వంశీ సార్ ఫైల్ చేస్తాను, మీకు పంపిస్తాను ఫైల్. ఓకే
సరే ఓకే నేను పంపిస్తాను, సరే సార్ వర్డ్ లో అట్లా పంపిస్తాను, మీరు చూసుకుంటారు. ఓకే 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 సార్. నెక్స్ట్ పైథాన్ హిస్టరీ. అసలు పైథాన్ ఎవరు కనుక్కున్నారు అంటే, పైథాన్ వాజ్ ఇన్వెంటెడ్ బై గైడో వాన్ రస్సమ్ ఇన్ 1991. ఈ గైడో వాన్ రస్సమ్ అన్నతను 1991 లో కనుక్కున్నాడు. ఎక్కడ కనుక్కున్నాడు అంటే సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ లో CWIL ఉంది, సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అన్న దాంట్లో ఈ పైథాన్ లాంగ్వేజ్ ని గైడో వాన్ రస్సమ్ అన్నతను 1991 లో కనుక్కున్నాడు. యాక్చువల్గా జావా వచ్చేసి 1995 లో డెవలప్ అయింది, పైథాన్ వచ్చేసేసి 1991 లో డెవలప్ అయింది. కానీ జావా ఎక్కువ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైథాన్కి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, the idea of Python programming language has taken from the ABC programming language. అంత ముందుకు యాక్చువల్గా మనకి ABC అని ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉండేది. ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నుంచి కనుక్కున్నది పైథాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా సరే డెవలప్ చేయాలంటే రెండు కారణాలు ఉంటాయి, రెండు రీజన్స్. ఒకటి ఏంటంటే ఎవరైనా సరే అమౌంట్ ఇచ్చేసేస్తే దాన్ని మంచి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ డెవలప్ చేయండి అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అట్లానే డెవలప్ కాదు. లేదా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తూ దాంతో విసుగు చెంది, అంటే దాంట్లో మనకు రావాల్సిన అవుట్పుట్ రాకుండా దాన్ని ఏదో చేస్తుంటే ఏదో అవుతుంటే విసుగు వచ్చేసేసి ఏదైనా మనం కనుక్కుంటే బాగుంటుందో మనకు తగ్గట్టు అన్నది రెండో విధానం. సో ఇక్కడ పైథాన్ కనుక్కుంది ఏంటంటే సెకండ్ ABC అన్న ప్రోగ్రామ్ మీద పైథాన్ ఈ గైడో వాన్ రస్సమ్ వర్క్ చేస్తున్నప్పుడు అతనికి రావాల్సిన అవుట్పుట్ సరిగా రాకుండా దాన్ని ఎన్ని విధాలుగా ట్రై చేసినా అతను రావట్లేదు. సో ఇలా కాదు, నేనే ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నాకు తగ్గట్టు కనుక్కుంటే ఏమవుతుందని చెప్పేసి 1991 లో గైడో రస్సమ్ ఈ ABC ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తూ పైథాన్ లాంగ్వేజ్ ని డెవలప్ చేస్తాడు. మరి పైథాన్ అనే పేరు ఎందుకు పెట్టాడు అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అంటే, సో నెదర్లాండ్స్ లో ఒక టీవీ షో అవుతుంది. ఆ టీవీ షో ఏంటి అంటే మాంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్. యాక్చువల్గా అది ఫ్లయింగ్ సర్కస్ అన్నది ఒక షో, ఒక కామెడీ షో అనమాట. అది ఎవరు తయారు చేశారంటే మాంటీ పైథాన్స్ అని ఒక అతను ఆ షోని టీవీ సీరియల్ గా ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒకసారి లేకుంటే డైలీలో ఆ సీరియల్ రన్ చేసేవాడు. ఆ సీరియల్ ఈ గైడో వాన్ రస్సమ్కి చాలా ఇష్టం. అందుకే ఏం చేశాడు, తను డెవలప్ చేసిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి పైథాన్ అన్న పేరు పెట్టాడు. దట్స్ ద రీజన్. అంతేగాని పైథాన్ అంటే అతనికి పాములు ఇష్టం కాబట్టి పైథాన్ అని పెడదాం అన్నది రూల్ ఏం లేదు, అది అట్లేం పెట్టలేదు. సో పైథాన్ అనేది ఓన్లీ అతను ఒక దీని నుంచి తీసుకొని వచ్చాడు కాబట్టి పైథాన్ అనేది వచ్చేసి. సో he decided to pick so there is also the fact behind the choosing name of Python. Guido van Rossum was a fan of popular BBC comedy show at the time, Monty Python's Flying Circus. The Flying Circus is the display. So he decided to pick the name Python for his newly created programming language. అతను కనుక్కున్న కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అతను డిసైడ్ చేసిన నేమ్ ఏంటి అంటే పైథాన్. సో దిస్ ఇస్ ద జస్ట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద పైథాన్. క్లియర్? Yes sir. Okay. Now we'll move to the Python features. Python feature. Python provides many useful features which make it popular and valuable for the other programming language. First of all, Python వచ్చేసి easy to learn. ఎందుకు అంటాం easy to learn అంటే Python is easy to learn as compared to other programming language. Like C language మనం నేర్చుకోవాలంటే చాలా హార్డ్. దానికి ఒక స్ట్రక్చర్, దానికి ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది, ఫ్లవర్ బ్రాకెట్స్ ఏది ఎక్కడ డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేయండి వేరియబుల్స్ యూజ్ చేయలేము, ఇలాంటివి లేవు పైథాన్. లైక్ జావాలో కూడా అట్లే ఉంటుంది. జావాలో కూడా మనం స్ట్రక్చర్ ఉంటుంది, అది కూడా డిక్లరేషన్స్ వల్ల చేయాలి, దీనికి అట్లా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ సింటాక్స్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మచ్ ద సేమ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం జస్ట్ లైక్ మనం ఒక లెటర్ రాయాలంటే ఎట్లా రాస్తామో అట్లా రాసుకుంటూ ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెయిన్ ఫంక్షన్స్ అంటూ ఉండదు, ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండదు, ఏముండదు. దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ సెమీకోలన్ ఆర్ కర్లీ బ్రాకెట్స్. ద ఇండెంషన్ డిఫైన్ ద కోడ్ బ్లాక్. ఓన్లీ ఇక్కడ మీకు ఉండేది కర్లీ బ్రాకెట్స్ ఉండవు, సెమీకోలన్స్ ఉండవు. ఓన్లీ మీకు ఏంటి అంటే ఇక్కడ ఇండెంటేషన్స్ ఉంటాయి. ఇండెంటేషన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇండెంటేషన్? సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఇక్కడ రాయాలంటే, సో ఇఫ్ కండిషన్ రాయాలనుకుంటాను, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, మనం ఏం బ్రాకెట్స్ లో పెట్టాల్సిన అవసరం లేదు. సో సి లాంగ్వేజ్ లో ఏం చేస్తాము,
దీని కింద ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాము, మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాము. ఈ మధ్యన రాసేవన్నీ కండిషన్ సంబంధం ఉంటాం. ఒకవేళ ఈ కండిషన్ ఓకే అయితే, సో ఈ కింద ఉన్న ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అయితే అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పైథాన్ లో అట్లా కాదనమాట. పైథాన్ లో ఫ్లవర్ బ్రాకెట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, ఈ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని చెప్పి ఒక కోలన్ ఇవ్వాలి. కోలన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఒక 4 స్పేసెస్ వదిలిపెట్టి 5th స్పేస్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇండెంట్ అంటాం. ఇండెంట్ అంటే ఏంటి, సో మనం ట్యాబ్ యూజ్ చేస్తాం కీబోర్డ్ పైన. ట్యాబ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఒక 4 లెటర్ స్పేస్ వదిలిపెట్టి 5th లెటర్ కి కర్సర్ వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనము, సో మనకి ఏం ఫ్లవర్ బ్రాకెట్స్ లేవు, బట్ ఈ ఇఫ్ బ్లాక్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే అవన్నీ ఇట్లా బ్లాక్స్ లో రాయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రింట్ ఎప్పుడు కాదు, ప్రింట్ ఏ ఈజ్ ద గ్రేటర్ నంబర్ అని చెప్పేసి నేను మళ్ళీ ఒక కొటేషన్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాను, ప్రింట్ హాయ్ అని రాశాను, మళ్ళీ కొటేషన్ క్లోజ్ చేశాను, మళ్ళీ ఎంటర్ వచ్చాను. నాకు ఎప్పుడు ఇండెంట్ ఇక్కడే ఉంటుంది. ఒకవేళ నాకు ఈ బ్లాక్ లో వచ్చి నేను బయటికి రావాలంటే ఇక్కడ ఇచ్చేసేసి ప్రింట్ ఎండెడ్. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తాను. సో జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, దెన్ విల్ గెట్ సమ్. నేను జస్ట్ చూపిస్తున్నాను, ఇప్పుడు మీకేం రాయట్లేదు ఇక్కడ. సో అంటే ఈ బ్లాక్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవి అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఈ బ్లాక్. ఇది ఈ బ్లాక్ సంబంధించింది కాదు, ఇది బ్లాక్ నుంచి ఈ ఇండెంట్ నుంచి బయటకు వచ్చింది. అలా మనకి అక్కడ ఏంటి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేస్తే ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్య రాస్తే అది ఆ కండిషన్ ఓకే, ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్య ఉన్న స్టేట్మెంట్స్ అంతా ఎక్స్క్యూట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇండెంట్ మెయింటైన్ చేస్తాం, అదే ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో there is no use of semicolon or curly brackets. The indentation divides the code block. ఆ ఇండెంటేషన్ మధ్య ఉన్నది ఆ బ్లాక్ కు సంబంధించింది. ఓకే, నౌ ఇట్ ఈస్ ద రికమెండెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ బిగినర్స్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇట్స్ రికమెండెడ్. ఈవెన్ సి లాంగ్వేజ్ కంటే కొంచెం సి లాంగ్వేజ్ వస్తే ఇంకా బెటరే, ఈజీగా అర్థమవుతుంది. ఈవెన్ సి లాంగ్వేజ్ రాకుండా కూడా డైరెక్ట్లీ వీ కెన్ లెర్న్ దట్ ఫ్రమ్ ద పైథాన్. ఓకే, now next is the second feature of this one is the expressive language. Python can perform complex tasks using a few lines of code. So like for example, ఇప్పుడు మీరు a plus b, a minus b లు ఇవల్ల రాయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. కానీ దీంట్లో అట్లా కాదు. ఇంతకుముందు చూపించినట్టు నేను a is equals to 10, b is equals to 20 అని రాపేసి a plus b అని వేస్తే ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి a simple example, the hello world program you simply print hello world. సో జస్ట్ ఇక్కడ నేను హలో వర్డ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ జస్ట్ మనం అక్కడైతే ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఇక్కడైతే జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అని రాసేసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, దెన్ ఇక్కడ హలో వరల్డ్ అని వస్తుంది. లేదు నేను ఏదైనా ప్రింట్ చేయాలి, ఏదైనా ప్రింట్ చేయాలంటే నేను జస్ట్ ఆ ప్రింట్ స్టేట్మెంట్ రాసి ఎంటర్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో దీనికి స్ట్రక్చర్ ఒక మెయిన్ ఫంక్షన్స్ ఇట్లా రాయాల్సిన అవసరం లేదు. It will take only one line to execute, while Java or C takes multiple lines. So Java లో అయితే Python లో అయితే ఏం రాయాలి, మెయిన్ ఫంక్షన్ రాయాలి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవన్నీ చేయాలి. Python లో అట్లా కాలేదు, జస్ట్ ఒక లైన్ లో మనం మొత్తం రాసేసుకోవచ్చు, ఏం కావాలి. దట్ ఇస్ కాల్డ్ ఆఫ్ ద Python. ఇంకా నెక్స్ట్ Python ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో మనకి 2 టైప్ ఆఫ్ కంపైలేషన్స్ ఉంటాయి, ఒకటి కంపైలర్, ఇంకోటి ఇంటర్ప్రిటర్. కంపైలర్ ఏంటి, సో మొత్తం ప్రోగ్రామ్ ఒకటేసారి క్లియర్ చేసేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఒక లైన్ కన్వర్ట్ చేసే సింటాక్స్ ఎక్సెస్ కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ లైన్, అట్లా ఒక లాంగ్వేజ్ తోటి ఇంకో ఒక లైన్ తోటి ఇంకో లైన్ ఇంటర్ప్రిటర్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బికాస్ ద ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. Next is the cross-platform language. Python can run equally on different platforms such as Windows, Linux, Unix, and Macintosh, etc. The Python లో ఒక ప్రోగ్రామ్ ని ఒక చోట రాసి ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రాసిన తర్వాత అదే ప్రోగ్రామ్ మీరు కాపీ చేసుకొని లైనక్స్ లో యూజ్ చేయొచ్చు, అదే ప్రోగ్రామ్ ని యూనిక్స్ మీద రన్ చేయొచ్చు, అదే ప్రోగ్రామ్ మీరు మ్యాకింటోష్ అంటే
ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. మన కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే దాని మీద రన్ అవుతుంది, లైనెక్స్ ఉంటే లైనెక్స్ మీద రన్ అవుతుంది, యూనిక్స్ ఉంటే యూనిక్స్, మ్యాకింటోష్ యాపిల్ కంపెనీ మ్యాకింటోష్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దేని మీద అయినా సరే మనం రన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఎనేబుల్స్ ప్రోగ్రామర్స్ టు డెవలప్ ద సాఫ్ట్వేర్ ఫర్ సెవరల్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ బై రిటర్నింగ్ ఏ ప్రోగ్రామ్ ఓన్లీ వన్స్. ఓకే, అంటే ఏంటి? సో ఇక్కడ మనము సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, ఈవెన్ ప్లాట్ఫామ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఒకసారి ఒక ప్రోగ్రామ్ ని రాసిన తర్వాత దాన్ని ఏ ప్లాట్ఫామ్ మీద అయినా రన్ చేయొచ్చు, లైక్ విండోస్. అందుకే దీన్ని ఏమంటారంటే రైట్ వన్స్ ఎగ్జిక్యూట్ ఎనీవేర్. రైట్ వన్స్ ఒక్కసారి రైట్, అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా రైట్, ఎగ్జిక్యూట్ ఎనీవేర్, ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకో, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఎగ్జిక్యూట్ చేసేసుకో. సో దట్స్ వీ కెన్ సే క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇట్స్ అ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో పైథాన్ మనం ఏం పర్చేస్ చేసి మనం ఏం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైథాన్ ఫ్రీ సాఫ్ట్వేర్. ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దానికి ఏం అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉంది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది, మీరే ఈ పైథాన్ లో ఇంకా కొంత అడిషనల్ గా మీరు ఏమైనా డెవలప్ చేయాలనుకుంటారు, సోర్స్ ఓపెన్ ఉంది, దాన్ని తీసుకొని మీరు కావాలంటే ఎప్పుడు అంటే అప్పుడు మీరు డెవలప్ చేయొచ్చు పైథాన్. ఇంకా మళ్ళీ వేరే యూజర్స్ కి ఏమైనా అవసరం వస్తే, లేదా మీ కంపెనీకి ఏదైనా అవసరం వస్తే సోర్స్ కోడ్ ని తీసుకొని మీరు మీ కంపెనీకి తగ్గట్టు ఒక అప్లికేషన్ తయారు చేయొచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో Python is a freely available for everyone. It is freely available on its website that is called www.python.org. ఈ సైట్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. Now it has a large community across the world that is dedicatedly working towards make new Python modules and functions. Python వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది Python అనేది ఒక కమ్యూనిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్నెట్కి వెళ్ళిపోండి, ఇప్పుడు మనం ఇంటర్నెట్కి వెళ్ళిపోయేసి పైథాన్ కమ్యూనిటీని కొడితే పైథాన్ కమ్యూనిటీ అని వస్తుంది. పైథాన్ కమ్యూనిటీ. సో ఒక్కసారి పైథాన్ కమ్యూనిటీ అని ప్రెస్ చేసుకోండి, ఇక్కడ మీకు పైథాన్ కమ్యూనిటీ అని వస్తుంది. ఈ పైథాన్ కమ్యూనిటీలో చాలా మంది ఏం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తారు, ఈ అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా స్ట్రక్ అయ్యారంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు, సో ఇప్పుడు దీంట్లో పోస్ట్ చేయండి. దీంట్లో పోస్ట్ చేస్తే చాలా మంది దాన్ని చూసి ఏం చేస్తారు, మీకు సజెషన్స్ ఇస్తారు. అంతేకాదు ఈ పైథాన్ లో ఒకరికొకరు కంప్లీట్ అయితే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తారు. దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్ ద పైథాన్. సో అది ఇక్కడ పైథాన్, ఇక్కడ మీకు ఈజీగా పైథాన్ కమ్యూనిటీ ఉంది, ఆ పైథాన్ కమ్యూనిటీ కొట్టి మీరు ఎట్లన్నా సరే సెట్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ దట్ ఫ్రమ్ ద హియర్. ఇట్స్ ఎ లార్జ్ కమ్యూనిటీ అక్రాస్ ద వరల్డ్ దట్ ఈస్ డెడికేటెడ్లీ వర్కింగ్ టువర్డ్స్ మేకింగ్ న్యూ పైథాన్ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్. మాడ్యూల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో మాడ్యూల్స్ అంటే జస్ట్ లైక్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మనకి సి లాంగ్వేజ్ లో math.h, stdio.h, conio.h, string.h ఇవన్నీ మాడ్యూల్స్ అంటారు. సో ఇవన్నీ ఏం చేస్తారు, దాంట్లో ఫంక్షన్స్ తయారు చేస్తారు దాంట్లో. అలాంటిది ఇక్కడ కూడా పైథాన్ లో మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఆ మాడ్యూల్స్ ని మనం కొత్త మాడ్యూల్స్ తయారు చేసుకోవచ్చు. ఆ మాడ్యూల్స్ లో ఫంక్షన్స్ తయారు చేయొచ్చు. అది ఎవరైనా వేరే వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళకి తగ్గ ప్రోగ్రామ్స్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అందుకే ఇది కమ్యూనిటీ డెవలప్ అయింది, దాంట్లో పోస్ట్ కూడా చేస్తారు వాళ్ళు. సో ఈ మాడ్యూల్ ని నేను కొత్తగా డెవలప్ చేస్తాను, మీకు ఎవరైనా ఇది ఈ మాడ్యూల్ వల్ల ఇది అడ్వాంటేజ్, ఎవరైనా వాళ్ళంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనకి కమ్యూనిటీ అనేది డెవలప్ అయింది పైథాన్ లో. నెక్స్ట్ వచ్చేసేసి ద ఓపెన్ సోర్స్ మీన్స్ ఎనీవన్ కెన్ డౌన్లోడ్ అండ్ ఇట్ సోర్స్ కోడ్ వితౌట్ పేయింగ్. సో మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మనం ఈ ఫ్రీ సోర్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. Python supports object-oriented programming and concept and class and object comes into existence. So Python object-oriented programming లో ఏముంటుందంటే క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక ల్యాండ్ కొనుక్కున్నారు, ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. డైరెక్ట్ గా పోయి మీరు ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయరు, ఏం చేస్తారు?
ఫస్ట్ ఒక ప్లాన్ తయారు చేస్తుంటారు, దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. సో అదే క్లాస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కంపెనీ ఉంది. ఆ కార్ కంపెనీ ఏం చేసింది, ఒక కార్ని తయారు చేయాలనుకుంది. డైరెక్ట్ కార్ పార్ట్స్ తీసుకొచ్చి అది మొత్తం ఫిట్ చేయదు. ఫస్ట్ ఒక డిజైన్ తయారు చేసుకుంటుంది. కార్ ఇలా ఉండాలి, ఇట్లా ఇట్లా ఈ మోడల్లో ఉండాలి అని మొత్తం ఒక డిజైన్ తయారు చేసుకుంటుంది. దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. దాన్ని మనం క్లాస్ అంటాం. ఓకే, ఈ క్లాస్ అనేది ఏంటి, బ్లూ ప్రింట్ అనమాట. ఈ క్లాస్ తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఇల్లు కట్టుకుంటాం. దాని ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రియల్ టైం ఎంటిటీ. సో మనం ఆబ్జెక్ట్ ని దేని నుంచి తయారు చేస్తామంటే క్లాస్ నుంచి తయారు చేస్తున్నాం. ఆ ప్లాన్ ప్రకారమే మనం ఇల్లు కట్టుకుంటాం. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే కార్ తయారు చేస్తున్నాం. సో దాన్ని ఏమంటే మనము క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాసెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఉంది. ఒక మొబైల్ తయారు చేయాలంటే ఒక ఫస్ట్ డిజైన్ తయారు చేసుకుంటారు. దాని నుంచి మొబైల్ తయారు చేస్తారు. మొబైల్ తయారు చేసిన మొబైల్ ఆబ్జెక్ట్, అది రియల్ టైం ఎంటిటీ. దానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి, దాన్నే క్లాస్ అంటాం. దాన్నే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇది మనం డిస్కస్ చేద్దాం తర్వాత, ఫుల్గా లెంత్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసేసి ఇట్ సపోర్ట్స్ ఇన్హెరిటెన్సీ, పాలిమార్ఫిజం అండ్ ఎన్కాప్సులేషన్ ఎట్సెట్రా. అబ్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో సపోర్ట్స్ ఇన్హెరిటెన్సీ. యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి 4 పిల్లర్, ఈ క్లాసెస్ కి 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ లో ఒకటి వచ్చేసేసి ఇన్హెరిటెన్సీ, సెకండ్ వచ్చేసి పాలిమార్ఫిజం, ఇంకొకటి వచ్చేసేసి ఎన్కాప్సులేషన్, ఇంకొకటి వచ్చేసేసి అబ్స్ట్రాక్ట్. ఈ 4 పిల్లర్స్ అంటాం. ఈ 4 పిల్లర్స్ ని మనం ఎట్లా తయారు చేయాలి, క్లాసెస్ ని ఎట్లా యూజ్ చేయాలండి, క్లాసెస్ లో అప్పుడు వచ్చినప్పుడు నేను ఇవి మీకు ప్రోగ్రామ్ గా చేసి చూపిస్తాను. ఇవన్నీ ఎట్లా తయారు చేయాలి మనం క్లాసెస్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రొసీజర్ హెల్ప్స్ టు ప్రోగ్రామర్ టు రైట్ రీయూజబుల్ కోడ్ అండ్ డెవలప్ అప్లికేషన్ లెస్ కోడ్. సో ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, రీయూజబుల్. మనం డిస్కస్ చేస్తాం. మన ఫంక్షన్స్ అంటే ఏంటి, ఒకసారి ఫంక్షన్ రాసుకున్నట్టే మనం ఎన్నిసార్లు కావాలంటే ఒకసారి కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. క్లాస్ ఆబ్జెక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక ప్లాన్ చేసింది, ఒక ఇల్లు కడదాం అని చెప్పేసి ప్లాన్ తయారు చేసింది. అదే ప్లాన్ ని ఇంకొక ఇల్లు కట్టొద్దా, కట్టొచ్చు. 100 ఇల్లు కట్టొచ్చు దానిపైన. అదే రీయూజబుల్ అనమాట. ఒకసారి బ్లూ ప్రింట్ ఉంటే మనం ఎన్ని కార్లను తయారు చేయొచ్చు. సో 100 లక్షల కార్లు అవసరం బట్టి ఎంతమంది కావాలంటే అంతమందికి తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రొసీజర్ హెల్ప్ టు ప్రోగ్రామర్ టు రైట్ రీయూజబుల్ కోడ్. మళ్ళీ అది మనం రీయూజ్ చేసుకోవడానికి అదే కోడ్ ని మనం రాయాల్సిన అవసరం లేదు, అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెవలప్ అప్లికేషన్స్ ఇన్ లెస్ కోడ్. సో మళ్ళీ రాయకుండా అదే రీయూజ్ చేస్తే ఏమవుతుంది, లెస్ కోడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో అదే ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ అండ్ ప్రొసీజర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఇట్స్ హ్యావింగ్ ద లార్జెస్ట్ స్టాండర్డ్ లైబ్రరీస్. సో దీంట్లో నియర్లీ 200 లైబ్రరీస్ ఉన్నాయి. మనకి పైథాన్ లో కూడా, C లో కూడా ఉన్నాయి లైబ్రరీస్. లైక్ math.h in ఒక లైబ్రరీ, సో conio.h, string.h, dash.h, date.h, ఇవన్నీ మనకి లైబ్రరీస్. దీంట్లో మళ్ళీ ఫంక్షన్స్ ఉన్నాయి. math.h లో స్క్వేర్ రూట్ ఉంది. సో io.h లో printf ఫంక్షన్, scanf ఫంక్షన్, ఇవన్నీ రాసి పెట్టారు, ఆల్రెడీ రాసి పెట్టారు, మనం యూజ్ చేస్తాం అంతే. అలాగే ఇక్కడ కూడా సో నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. So it provides a vast range of libraries for the various fields such as machine learning. Machine learning కోసం scikit-learn అని ఒక లైబ్రరీ ఉంది. వెబ్ డెవలప్మెంట్ కోసం Django అని ఒకటి ఉంది. And also for the scriptings. There are various machine learning libraries such as the TensorFlow, Pandas, NumPy, Keras and PyTorch etc. So మనం మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలన్నా లైక్ Pandas, NumPy ఎందుకు యూజ్ చేస్తాం, డైమెన్షన్ అరేస్ తయారు చేయాలంటే NumPy కావాలి. పాండాస్ ఎందుకు యూజ్ చేస్తాం, సో పాండాస్ లైబ్రరీ వచ్చేసేసి డేటా ఫ్రేమ్స్ తయారు చేయడానికి. టెన్సర్ఫ్లో ఎందుకు యూజ్ చేస్తాం, సో దీంట్లో కొన్ని మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నేర్చిన మొత్తం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇట్లా ప్రతి ఒక్క లైబ్రరీలో లైక్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్స్ ఎట్లయితే stdio.h లో, స్క్వేర్ రూట్ పవర్ ఎట్లయితే math.h లో ఫంక్షన్స్ ఎట్లున్నాయో అట్లా ఇక్కడ కూడా మనకి కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ ఇవి నియర్లీ 200 లైబ్రరీస్ ఉన్నాయి. మీరు అందరు అన్ని 200 లైబ్రరీస్ నేర్చుకోరు. ఎవరికి ఏది కావాలో ఆ లైబ్రరీస్ నేర్చుకుంటారు. ఒక 4-5 నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ NumPy మాడ్యూల్ నేను డిస్కస్ చేస్తాను, పాండాస్ మాడ్యూల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇవి 2 ఫేమస్ యాక్చువల్గా. ఈ 2 నేను మీకు ఇక్కడ NumPyలో యాక్చువల్గా మొన్నటి బ్యాచెస్ వరకు నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది NumPy, పాండాస్ 2 ఇవి వి మస్ట్ డూ దిస్ వన్. ఈ లైబ్రరీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఓకే సార్. చూడండి ఇక్కడ Django, Flask, Pyramids ఆర్ ద అదర్ ప్రాపర్ ఫ్రేమింగ్ వర్క్ ఫర్ ద వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే
ఇవి కావాలి. ఇవి కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇది నేర్చుకోవాలి. ఎవరైతే మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఇది నేర్చుకోవాలి. అట్లా ఒక్కొక్క దాని వర్క్ కోసం ఒక్కొక్కటి అనమాట. సో ఎవరు ఏ రూట్ లో వెళ్ళాలనో ఆ రూట్ లో ఉన్న లైబ్రరీస్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి GUI ప్రోగ్రామింగ్ సపోర్ట్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డెవలపింగ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. ఈవెన్ మీరు ఏదైనా డెస్క్టాప్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే కూడా వీ కెన్ డెవలప్ విత్ హెల్ప్ ఆఫ్ ద పైథాన్. చాలా డెవలప్ చేస్తుంది PY, Qt5, Ticker, Qvia are the libraries which are used for developing the web applications. సో మీరు ఏదన్నా సరే వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ టైప్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను మీరు. లైక్ ట్విట్టర్ ఉంది. ట్విట్టర్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెవలప్ లైక్ దిస్ అప్లికేషన్స్. సో ఇలా డెవలప్ చేయాలంటే మీకు ఏం లైబ్రరీస్ కావాలంటే ఈ లైబ్రరీస్ PY, Qt5, Tkinter, Qvia ఇట్లాంటి లైబ్రరీస్ యూజ్ చేయాలి. అట్లా ప్రతి ఒక్క స్పెసిఫిక్ వర్క్ కోసం ఒక లైబ్రరీస్ డెవలప్ చేస్తారు. సో వీ కెన్ డెవలప్ లైక్ దిస్. దట్స్ వై వీ కెన్ సే సో పైథాన్ ఈజ్ దాట్ ఇన్ ద లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్. అందుకే జావా అనేది వెనుకలకి వెళ్ళేసేసి పైథాన్ ముందరికి వచ్చింది. సో మొన్నటి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకు జావా అన్నది చాలా పాపులర్ లాంగ్వేజ్, హైయెస్ట్ పెయిడ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసేసి జావా ఉండేది. కానీ ఈరోజు వచ్చేసేసి హైయెస్ట్ పెయిడ్ లాంగ్వేజ్ ఒరాకిల్ అండ్ లైక్ SQL అండ్ పైథాన్ రెండు మీకు హైయెస్ట్ పెయిడ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంత రిచెస్ట్ లాంగ్వేజెస్ ని డెవలప్ చేశారు, ఇంత స్టాండర్డ్ లైబ్రరీస్ డెవలప్ చేశారు. ఇదంతా ఒక రోజులో కాలేదు, కమ్యూనిటీ డెవలప్ అయింది. కమ్యూనిటీలో చాలా మంది చాలా రకాలుగా లైబ్రరీస్ డెవలప్ చేశారు. ఆ లైబ్రరీస్ వల్ల మనం చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలా డెవలప్ చేస్తారు చాలా ఫస్ట్ నుంచి. దట్స్ వై ఇట్స్ సో పాపులర్ నౌడేస్ పైథాన్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ మెమరీ లొకేషన్. ఇన్ పైథాన్ వీ డు నాట్ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. నేను ఇంతకుముందు చెప్పాను ఇంటీజర్ ఏ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటీజర్ ఏ అని ఇవ్వండి. ఒకవేళ నేను ఇంటీజర్ ఏ అని ఇస్తే తిడుతుందో చూడండి. సో ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. 10 అని ఇచ్చేసేస్తే అది సింటాక్స్ ఎర్రర్ ఇస్తుంది. ఇక్కడ ఏ అని ఇచ్చింది, అదే నేను ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. సమ్ Q ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, అదేంటి ఎర్రర్ ఇచ్చాను, సింటాక్స్ ఎర్రర్ ఇవ్వదు. ఇక్కడ చూడండి ఇది ఇన్వాలిడ్ సింటాక్స్, బట్ ఇదేంటి ఫర్ ఎర్రర్ పడుతుంది. బికాస్ సో వీఆర్ నాట్ గోయింగ్ టు డూయింగ్ దిస్ వన్. డైనమికల్లీ ఆటోమేటిక్ అదే తీసేసుకుంటున్నాం. That is, we can say no need to provide any data for this variable. When you assign some value to the variable, ఎప్పుడైతే మనం ఒక వాల్యూని అసైన్ చేస్తున్నామో దానికి డేటా టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఆటోమేటికల్లీ అలొకేట్స్ ద మెమరీ టు ద వేరియబుల్ ఎట్ రన్ టైం. రన్ టైమ్ లోనే అది ఏ ఇంటీజరా ఫ్లోటా, ఇంటీజర్ కి అయితే ఎన్ని బైట్స్ కావాలి, 2 bytes 4 bytes, ఫ్లోట్ కి ఎన్ని బైట్స్ కావాలి ఆటోమేటిక్ గా చూసేసుకుంటుంది, అదే చూసేసుకుంటుంది. Suppose we are assigned the integer value 15 to x, then we don't need to write integer x is equals to 15. Just write x is equals to 15. ఇలా రాయాల్సిన అవసరం లేదు, integer x is equals to 15 అని రాస్తే సరిపోతుంది. So this is the dynamic memory location in the Python. Next, what are the applications we can develop with the help of the Python? Python is known for its general purpose nature that makes it applicable in almost every domain of software development. సో మీకు మాక్సిమం డొమైన్స్లలో మీరు పైథాన్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. వన్ ఈజ్ వెబ్ అప్లికేషన్స్. 90% నవేడేస్ గూగుల్ వర్క్ అవుతుంది పైథాన్ మీదని, పైథాన్ కోడ్ మీద రన్ అవుతుంది. సో ఇంతకుముందు మనం గూగుల్లో ఏదైనా టైప్ చేసినప్పుడు నియర్ బై ఏదైనా వర్డ్ టైప్ చేస్తే దానికి సంబంధించిన 1,00,000 సైట్లు ఓపెన్ చేస్తుంది, కానీ అది నియర్ బై ఓపెన్ చేస్తుంది. కొన్ని వేరే కూడా ఓపెన్ అయ్యేవి దానికి సంబంధం లేని వర్డ్స్, కానీ ఇప్పుడు యాక్యురేట్ గా ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఒక వర్డ్ టైప్ మన సైట్స్ కావాలనుకుంటున్నామో ఆ ఉద్దేశం తగ్గ సైట్స్ ని మనకు ఓపెన్ చేస్తుంది. బికాస్ సో నవేడేస్ దిస్ గూగుల్ ఇస్ టోటలీ డెవలప్, మాక్సిమం 90% డెవలప్ ఆన్ ద పైథాన్. అలాగే నాసా అప్లికేషన్స్ డెవలప్ చేసింది, ఊబర్ అప్లికేషన్స్, మనం డైరెక్ట్ డ్రైవర్ తోటి ఇంటరాక్ట్ కావాల్సిన ప్రోగ్రామ్స్ అంతా పైథాన్ లో డెవలప్ చేశారు. సో అలాగే అమెజాన్, నంబర్ ఆఫ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ అంతా వాళ్ళంతా ఇప్పుడు యూజ్ చేస్తుంది వెబ్ అప్లికేషన్స్ ఫర్ ద పైథాన్. అండ్ డెస్క్టాప్ GUI అప్లికేషన్స్, కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్. కన్సోల్ అంటే ఏంటి? సో దేర్ వీ కెన్ యూజ్ దట్ ఫర్ ద SQL డేటాబేసెస్. అక్కడ మనం కన్సోల్ బేస్డ్ అంటే ఏంటి? కమాండ్ ప్రాంప్ట్ మీద వర్క్ చేస్తాం, కమాండ్స్ ఇస్తాం. అక్కడ మనం ఇప్పుడు విండోస్ అయితే మనం మౌస్ తోటి సెలెక్ట్ చేసుకుంటాం, అదే కన్సోల్ అయితే మనం టైప్ చేస్తాం కమాండ్స్. ఆ కమాండ్స్ అట్లాంటివి కూడా డెవలప్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు.
scientific and numeric applications develop. And also, we can develop business applications. So business applications ఏమైనా కావాలంటే we can develop that one. Like Amazon e-commerce sites అలాంటివి మనం తయారు చేయాలంటే బిజినెస్ అప్లికేషన్స్ తయారు చేయాలంటే మోస్ట్లీ ఈ-కామర్స్ అప్లికేషన్స్ చాలా మటుకు ఇట్లా ఈ-కామర్స్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి పైథాన్ మీదనే. అండ్ ఆడియో వీడియో బేస్డ్ అప్లికేషన్స్ లైక్ MP4, MP3, ఎంపాక్ ఇవల్ల ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ మొత్తం పైథాన్ మీదనే డెవలప్ చేస్తున్నాం. అలాగే 3D CAD అప్లికేషన్స్ లైక్ మనము ఒక కార్ని తయారు చేయాలంటే 3D గ్రాఫిక్స్ తయారు చేస్తాం, ఆటో క్యాడ్ ఉంటుందండి. సో దాన్ని ఈరోజు అట్లాంటి అప్లికేషన్స్ కూడా వీఆర్ గో టు డెవలపింగ్ విత్ పైథాన్. ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ కూడా వీఆర్ గోయింగ్ టు డెవలప్ దట్ వన్. లైక్ ఫేస్బుక్ ఇస్ ద ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఇలాంటి అప్లికేషన్స్ కూడా వీ కెన్ డెవలప్ దట్ వన్. ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్. సో ఈ రోజుల్లో యూజ్ చేస్తున్న డిటెక్టివ్స్ చాలా మంది ఇమేజ్ ప్రాసెసింగ్ కోసము ఇలాంటివి యూజ్ చేస్తుంది కూడా పైథాన్ నుంచి రన్ చేసే ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. So these are the applications we are going to developing with the help of the Python. Okay, so ఇన్ని డెవలప్మెంట్స్ వచ్చాయి కాబట్టి పైథాన్ అంత పాపులర్ అయిపోయింది. ఇంతకుముందుకి ఇన్ని అప్లికేషన్స్ డెవలప్ కాలేదు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేయొచ్చు, మిషన్ లెర్నింగ్ యూజ్ చేయొచ్చు, డేటా సైన్స్ యూజ్ చేయొచ్చు. సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? మిషన్ కి మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులలో మనకి సర్వే చేస్తాం. సర్వే చేసేసి వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇవ్వాలి ఎట్లా అవుతాయి? ఆ సర్వే చేసిన శాంపిల్స్ ని మిషన్స్ కి ఇస్తారు, ఆల్గరిథమ్స్ రన్ చేస్తారు. సో ఆల్గరిథమ్స్ మీద వర్క్ చేస్తారు. ఓకే, మిషన్ లెర్నింగ్స్ అంతా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యూట్యూబ్ లో ఒక మూవీ ఏదైనా టైప్ చేయండి, డిటెక్టివ్ మూవీస్ అని టైప్ చేయండి. కొద్ది రోజుల వరకు మీకు డిటెక్టివ్ మూవీస్ అంతా ఓపెన్ అక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తా లేదా మీరు నేను ఈ సాఫ్ట్వేర్ ని చూడాలనుకుంటానంటే ఆ సాఫ్ట్వేర్స్ మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఒక 4-5 చూపిస్తుంది. అంటే రెగ్యులర్ గా అట్లాంటివి మీకు చూపిస్తూ ఉంటాయి. అవి ఎట్లా అవుతుంది అంటే ఆల్గరిథమ్స్. మీరు దేని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు? లైక్ మీ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటారు. లైక్ మీరు మొబైల్ గురించి చూస్తూ ఉంటారు, మీ మొబైల్లోకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సామ్సంగ్ మొబైల్, ఈ కంపెనీ, ఈ మోడల్, ఈ ఫ్యూచర్స్ అట్లా ఒక 1-2 days వస్తూ ఉంటుంది. సో ఎందుకు? సో దట్ ఇస్ కాల్డ్ మిషన్ లెర్నింగ్. మిషన్ కి లెర్నింగ్ చేస్తారు. ఇక మీ అభిరుచులు ఏంటి, మీ హ్యాబిట్స్ ఏంటి, సో మీరు ఏవి సెర్చ్ చేస్తున్నారు అలాంటి మీకు ఎతికి తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బికాస్ దట్ ద మిషన్ లెర్నింగ్. దాని ఎంత చాలా ఆల్గరిథమ్స్ వర్క్ అవుతుంటాయి. సో ఇలా ఇట్లాంటివన్నీ వీ కెన్ డెవలప్ విత్ హెల్ప్ ఆఫ్ ద పైథాన్. అందుకే పైథాన్ అంత పాపులర్ అయింది. సో దిస్ ఈస్ అబౌట్ ద జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద పైథాన్. ఓకే, మరి పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి? హౌ టు ఇన్స్టాల్ ద పైథాన్? సో పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ దిస్ వన్. దెన్ ఇక్కడ మీరు విల్ గో టు దట్ వన్ ద గూగుల్. ఓకే, గో టు ద హియర్, ఇక్కడికి వెళ్ళండి. దెన్ హియర్ టైప్ దట్ వన్, డౌన్లోడ్ పైథాన్ అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు ల్యాప్టాప్ ఉందా? ఎస్ సార్, టైప్ చేయండి డైరెక్ట్ గా డౌన్లోడ్ పైథాన్ టైప్ చేయండి. నేను చెప్తానే ఉంటాను, మీరు చేస్తూనే వెళ్ళిపోతుంది. లేదంటే మీ స్క్రీన్ షేర్ చేస్తా అంటే నేను చూసుకుని చెప్తాను. చేస్తున్నాం సార్. నాది ఆఫ్ చేస్తాను, మీరు చేయండి. ఓకే సార్. ఓకే, మీరు చేయండి. వచ్చిందా సార్? ఓకే, నా గో టు బ్రౌజర్. నా ఫస్ట్ డే మీరు డౌన్లోడ్ python.org క్లిక్ చేయండి. ఎస్ సార్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.10.6 ఉందా? ఎస్ సార్. క్లిక్ చేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అయిందా? ఎస్ సార్, అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిందా? ఎస్ సార్. దాన్ని అయిపోతే దాన్ని క్లిక్ చేసి రన్ చేయండి.
దాన్ని క్లిక్ చేసి రన్ చేయండి. డౌన్లోడ్స్లో ఉంటుంది, సి లాంగ్వేజ్ డౌన్లోడ్స్. Yes, sir. ఓకే, కింద యాడ్ పైథాన్ 3.1 టు పాత్ అని ఉందా, దాన్ని క్లిక్ చేసుకోండి. Okay, sir. దెన్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకోండి. Yes, sir. Then go to next. Now next screen లో install for all users select చేసుకో. Yes, Then sir. go to the install. No. వద్దండి నాకు. వంశీ వారి కాలేజ్లో ఎవరు లేరా నేర్చుకునేటోళ్ళు? ఇంకా లేదు సార్, అందరూ నేర్చేస్తున్నారు సార్. ఇంకా నేర్చుకుని వచ్చిందా? అంటే మెకానికల్ వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ చూపించారు కదా సార్. ఓకే ఓకే, మీరు మెకానిక్? ప్లేస్మెంట్స్. అవును సార్. సార్ రోజు ఇంకా 8:30 క్లాస్ జాయిన్ అవునా సార్, లేకపోతే సపరేట్ క్లాసా? 8:30కి నేను అతనికి ఏంటంటే ఫ్రైడే సాటర్డే ఈ 3 days అతను యాక్చువల్గా లీవ్లో ఉంటాడు. అంటే అమెరికాలో ఉంటాడు అతను.
ఓకే అయితే సార్. అతనికి ఏంటంటే ఈ 3 డేస్ అతను పార్ట్ టైం చేసుకుంటాడు జాబ్ పార్ట్ టైంలో. ఆహా! ఓకే అయితే సార్. అతను రాడు. ఏం చేస్తారంటే ఈ 3 డేస్ మీకు ఇప్పుడు ఈరోజు కూడా మాక్సిమం నేను తీసుకుంటే ఈవినింగ్ 8:00, 8:30 నేను తీసుకుంటాను మీకు మళ్ళా. ఓకే సార్. అతని దానికి క్లబ్ చేయడానికి ట్రై చేస్తాను. సరే సార్. ఈరోజు, రేపు అట్లా మొత్తం తీసేసుకొని ఎంత వీలైతే అంత మండే కూడా తొందరగా హాలిడేనే సార్. ఆ! నాకు మండే కూడా హాలిడేనే సార్. ఎప్పుడైనా మండే పర్లేదు కూడా సార్. హాలిడే. అప్పుడు హాలిడేనే. ఆ రోజు ఇంట్లో ఉంటుంది. మీకు సరే సార్. ఈరోజు, రేపు ఒక 3 డేస్‌లో మండే వరకు మీకు అతన్ని క్లబ్ చేసాడు. మీకు అతని దగ్గరికి అతన్ని సైట్ తీసుకొచ్చేటట్టు చేస్తాను. సరే సార్. కాకుంటే ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకే సార్. అడుగుతాం సార్ మళ్ళీ. ఓకే. ఆమె సరిత కలుస్తుందా? లేదు సార్. వాళ్ళకి మాకు చాలా దూరం సార్ హాస్టల్. అంటే ఒక 2 కిలోమీటర్స్ అలా ఉండేది సార్. ఓకే. అంటే కాలేజ్‌కి వా రావట్లేదా? ఆ! వస్తది సార్. మాకు వేరే సార్. వాళ్ళకి వేరే సార్. మేము ఓకే. మెకానికల్ మా డిపార్ట్మెంట్‌లో ఉంటాం సార్. వాళ్ళకి కొంచెం దూరం మాకు వాళ్ళకి. ఓకే. క్లోజ్ చేసేసేయండి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందా సార్? ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌కెళ్ళండి. తెలుసా కమాండ్ ప్రాంప్ట్‌కి ఎట్టెళ్ళాలి? ఇది క్లోజ్ చేసేయండి. సైట్ క్లోజ్ చేయండి. యెస్ సార్. కమాండ్ ప్రాంప్ట్‌కెళ్ళండి. అంటే సార్? కమాండ్ ప్రాంప్ట్‌కెళ్ళి సీఎండీ అని టైప్ చేయండి. అక్కడ రన్ బటన్ సెర్చ్ బటన్ ఉందా కింద? యెస్ సార్. యెస్ సార్. సెర్చ్ బటన్‌లో సీఎండీ అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి. సార్ ఇలా ఇక్కడ వచ్చింది. పైథాన్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్. యెస్ సార్. సో ఇలా వచ్చింది అంటే పైథాన్ ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఓకే సార్. చూడండి మీరు ఫస్ట్ లైన్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసిన వెర్షన్ ఏంటంటే పైథాన్ 3.10.6 వెర్షన్. యెస్ సార్. అది ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఆగస్ట్ 1, 2022 మొన్న 22. ఆగస్ట్ 1 రిలీజ్ అయింది. ఓకే. ఓకే సార్. సో ఇక్కడ ఓకే మీరు సార్. టైప్ చేయండి. సో A is equals to 10 ఎంటర్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే A is equals to 10, B is equals to 20 అని ఇట్లా ఇవ్వకూడదు. ఒక్కొక్క లైన్‌లో ఓకే ఒక్కొక్క సార్. వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంతే. B is equals to 20 సో యెస్ సార్. ఎంటర్. A plus B అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి సార్. A plus B. ఇక్కడ ట్రై చేయండి. కింద అక్కడ ట్రై అయిపోయారు. అక్కడికి వెళ్ళలేరు ఇంకా. A plus అవునా సార్? ఎంటర్. నౌ విల్ గెట్ దిస్. యెస్ సార్. ఓకే. యెస్ సార్. కానీ ఇది ఏదైనా ప్రాజెక్ట్స్ తయారు చేయాలంటే చాలా కష్టం ఇక్కడ. ఓకే. సో జస్ట్ ఓకే సార్. క్లోజ్ చేయండి ఇది ఇంకా. సేమ్ సెర్చ్ బటన్‌కి వెళ్ళేసేసి IDLE అని టైప్ చేయండి. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద IDLE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. యెస్ సార్. ఎన్విరాన్మెంట్. దీన్ని ఓపెన్ చేయండి. యెస్ సార్. సో ఈ IDLE ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. యెస్ సార్. ఇక్కడ కూడా A is equals to 10, B is equals to 20, A plus B అంటే అది మనకి చూపిస్తుంది. ఇంతకుముందు నేను చూపించాను మీకు IDLE. యెస్ సార్. సో కానీ ఈ ఐడియల్స్ ఏంటి అంటే ఇవి మనకి ప్రాజెక్ట్స్ తయారు చేయాలన్నా ఇలాంటివి తయారు చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకే. ఓకే సార్. ఓకే సార్. క్లోజ్ చేయండి ఇది కూడా.
ఎస్ సార్. దీంట్లో నేను ఎట్లా ఫైల్స్ ఎట్లా చేయాలో మొత్తం చూపిస్తాను. బట్ గో టు ద అగైన్స్ వెబ్సైట్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఎస్ సార్. గూగుల్ క్రోమ్లో డౌన్లోడ్ PyCharm, 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 PyCharm. Enter press చేయండి. ఎస్ సార్. ఓకే, PyCharm ఫస్ట్ తీసుకోండి. JetBrains, ఇది JetBrains కంపెనీ వాళ్ళది. ఇక్కడ PyCharm ఎందుకు అంటే యాక్చువల్గా దీన్ని ఇన్స్టాల్ చేయండి. దీని గురించి నేను డిస్కస్ చేస్తాను. కమ్యూనిటీ డౌన్లోడ్ చేయండి. కమ్యూనిటీ ఓకే సార్. ప్రొఫెషనల్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ ఫ్రీ మనకి. డౌన్లోడ్ స్టార్ట్ అయిందా? ఎస్ సార్, స్టార్ట్ అయింది. ఓకే, అయిపోయింది. సార్ మిషన్ లెర్నింగ్ కి పైథాన్ కి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా సార్? మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ నేర్చుకుంటే మొత్తం మిషన్ లెర్న్ ఆల్గరిథమ్స్ మొత్తం పైథాన్ రాస్తారు. దానికి SQL లైబ్రరీ సబ్జెక్ట్ ఉంది సార్. అది యాక్చువల్గా డేటా సైన్స్ మీకు మొత్తం 25,000 పడుతుంది కోర్సు. బట్ మీరు ఆల్రెడీ పైథాన్ తీసుకున్నారు కాబట్టి పైథాన్ తీసేస్తే మీకు 18,000 అట్లా అవుతుంది. మిషన్ లెర్నింగ్ 15,000 18,000. మాకు మిషన్ లెర్నింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది సార్. దాంట్లో పైథాన్ మాత్రమే చెప్తున్నారు సార్. ముందే చెప్పారు ఈ సబ్జెక్ట్ లో ఓన్లీ పైథాన్ మాత్రం ఉండిద్ది, చాలా సింపుల్ అని చెప్పారు సార్ మాకు. పైథాన్ మొత్తం చెప్పరు దాంట్లో. అదే సార్, పైథాన్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పారు సార్. ఈజీగా ఉంటుంది. పైథాన్ ఆల్గరిథమ్స్ మొత్తం మీరు పైథాన్లే రాస్తారు. ఎస్ సార్. సార్ SQL అంటే సార్? SQL సార్. SQL అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, డేటాబేస్. సో దాన్ని కూడా మీరు ఇప్పుడు మీరు అడగండి. సార్ అంటే కంపెనీస్ SQL మీద అడుగుతున్నారు సార్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సార్ ఆల్రెడీ. SQL అనేది ఒక డేటాబేస్ అన్నమాట. డేటాబేస్ తయారు చేసుకోవచ్చు. మీరు MySQL అని నేర్చుకోవచ్చు, లేకుంటే మైక్రోసాఫ్ట్ MS SQL అని నేర్చుకోవచ్చు, లేదా PG-GREM అని నేర్చుకోవచ్చు. ఏదైనా నేర్చుకోవచ్చు మీరు డేటాబేస్. ఇవి కూడా మళ్ళీ పైథాన్ లో లింక్ చేసుకోవచ్చు. డేటాబేస్ కనెక్ట్ చేసుకోవచ్చు పైథాన్. ఓకే సార్. అంటే కంపెనీస్ వస్తున్నాయి సార్. అంటే కొన్ని కంపెనీలో కొన్ని ప్రోగ్రామ్స్ కావాలనుకుంటారు కదా సార్. ఓకే SQL సార్. అందుకే మీరు ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. మీరు అన్ని నేర్చుకొని రెడీగా పెట్టుకోవాలి. అంటే స్టార్టింగ్ లో మేము కోర్ అనుకున్నాం సార్, మెకానికల్ సైడ్ కోర్ తర్వాత స్టార్టింగ్ నుంచి మాకు ఏం రాకపోయేసరికి మాకు లేట్ అయిపోయింది సార్. అదే ఇయర్ కి 1-2 సాఫ్ట్వేర్స్ కంప్లీట్ చేసుకుంటారంటే మీకు ఈజీగా అన్ని మంచి జాబ్స్ వస్తాయి. దాన్ని రన్ చేసేసాడు పైచామ్ని. దీన్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ అక్కడ యాడ్ బిన్ ఫోల్డర్ టు పైథాన్ యాడ్ టిక్ చేయండి. అయితే అలాగే పక్కన పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ టిక్ చేయండి చాలు, అంతే. నెక్స్ట్ ఇంకొకటి మీకు జుపిటర్ నోట్బుక్ ఉంటుంది.
జూపిటర్ నోట్బుక్ అది సరిగా ఇది కాదు. నేను ఒకటి ఏం చేస్తానంటే మీకు ఒక ఫైల్‌ని ఫార్వర్డ్ చేస్తాను మీకు తర్వాత. ఓకే సార్. చూస్తానండి. నేను ఒకటి ఫైల్ మీకు తర్వాత పెడతాను, దీంట్లో అప్లోడ్ చేస్తాను. అది దాన్ని పెట్టుకోండి. మనం ఎల్లుండి ఇన్‌స్టాల్ చేద్దాం దాన్ని. డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. నేను లింక్‌లో ఓకే. మీకు దీంట్లోనే స్కైప్‌లోనే పెడతాను. ఓకే సార్. జూపిటర్ నోట్‌బుక్ మీద వర్క్ చేయొచ్చు. పైథాన్ మీద వర్క్ చేయొచ్చు. దెన్ రీబూట్ ద సిస్టమ్. ఈ రీబూట్ అయినప్పుడు మీరు క్లోజ్ అయిపోతుంది నాకు. మళ్ళా రీకనెక్ట్ కండి తర్వాత. ఓకే పర్లేదు సార్. రీబూట్ చేయండి. రీబూట్ నవ్వా సార్? నాకు డిస్కనెక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ స్కైప్ తోటి కనెక్ట్ అయిపోయిన తర్వాత. సరే సార్. చేయండి, పర్లేదు రీబూట్ చేయండి. పర్లేదు. దీన్ని క్లోజ్ చేయండి. థాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ పైథాన్.